కేకేఆర్ డిఫెండింగ్ ఛాంపియన్ లాగా ఆడట్లే. ముంబై చేతిలో వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్ చూస్తే క్లియర్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అనిపిస్తుంది. ఇంకా ఈ మ్యాచ్ లోకి వెళ్లే ముందు క్రిక్ మంకీ ఛానల్ కి మీకు కొత్తగా కూర్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. అసలుకి చిన్న ఛానల్ కదా, కొంచెం ఎదిగితే బాగుంటుందని. మ్యాచ్ విషయానికి వచ్చేస్తే కేకేఆర్ 23 కోట్లు పెట్టి ఉంచుకుందనమాట. ఎవరిని? వెంకటేష్ అయ్యారు. రస్సెల్ ఉన్నాడు, రస్సెల్, నరైన్ ఇలాంటి వాళ్ళు ఉంచుకొని, అంటే ఒక విధంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ట్రోఫీ కొట్టిన టీంలో కోర్ మారకూడదు అని చెప్పి ఆ కోర్ ఉంచుకున్నారు. మిగతా వాళ్ళని వేలానికి వెళ్ళాక కూడా కోర్కి యాడ్ అయ్యి వాళ్ళనే తీసుకున్నారు. కానీ మరీ డ్రాస్టిక్ గా పోలా కేకేఆర్ వేలంలో కూడా. అలాంటి టీం నుంచి అలాంటి ఆటే మనం ఆశిస్తాం, కానీ అది మాత్రం ఇవ్వట్లే. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ చేతిలో ఓడిపోవడమే బాగాలేదు. అది పోరాడి ఓడిపోలే, వాళ్ళు దారుణంగా ఓడిపోయారు. అదే ఏంటా అనుకుంటుంటే ముంబై చేతి అట్టు ఓడిపోయారు. చూడండి, 116 ఆల్అౌట్ అయ్యారు వాళ్ళు. టీంలో ఎవరెవరు ఉన్నారు? బ్యాట్స్మెన్ క్వింటన్ డీకాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే. ఇప్పుడు రఘువంశీ అంటే కుర్రోడు, తన టీం ఇందాక ఆడలే, పెద్ద ప్లేయర్ కాదు, స్టార్ ప్లేయర్ కాదు, తన పక్కన పెట్టేద్దాం. వెంకటేష్ అయ్యరు, రస్సెల్, రింకు సింగు 5 సిక్స్లు కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు రింకు సింగ్. అట్లాంటి రింకు సింగ్ ఇంతమందిని పెట్టుకుని 116 ఆల్అౌట్ అవుతారా? ఆల్అౌట్ అయిన టీము మంచి టీం అని ఎవరైనా చెప్పగల గుండె మీద చేసుకొని. షారుఖ్ ఖాన్ కూడా ఏడుపుతాడు అనమాట ఇలా చూసి, ఏంద్ర ఇలా ఆట, ఇలా బ్రాండ్ అంబాసిడర్ లాగా నేను వెళ్ళి కేకేఆర్ సూపర్ అని చెప్పాలా అని అంత దారుణంగా ఆడారనమాట. ఎట్ ద సేమ్ టైం నేను లాస్ట్ వీడియోలో ముంబై బ్యాట్స్మెన్ రియాన్ రికల్టన్ ని విమర్శించాను అనమాట. తను ఓపెనింగ్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఎటు రోహిత్ శర్మ ఫెయిల్ అవుతున్నాడు. రోహిత్ శర్మ ఎప్పుడు క్లిక్ అవుతారో మనకు తెలియదు. క్లిక్ అవుతాడు ఇదే మన ఆశ రోహిత్ శర్మ కాబట్టి. ఆ ఓపిక ఇదంతా కూడా రియాన్ రికల్టన్ విషయంలో మనకు ఉండదు. రియాన్ రికల్టన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇప్పుడే ఎదుగుతున్న సౌత్ ఆఫ్రికా ప్లేయర్. అంటే తనకి మనం ఇంకా రిజిస్టరే అవ్వలేదు. ఇప్పుడు క్వింటన్ డీకాక్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, డీకాక్ కాబట్టి ఇంకో 2-3 మ్యాచ్లు ఛాన్స్ ఇవ్వచ్చు అంటాం. రియాన్ రికల్టన్ అలాంటి ఛాన్స్ కూడా లేదు. తను చాలా కొత్త, ఇప్పుడు ఎదుగుతున్నాడు, నేనున్నాను అని ప్రపంచానికి చూపించుకుంటున్నాడు. అలాంటి ప్లేయర్ మీద మనకు అంత సహనం ఉండదు. 2 మ్యాచ్లు ఫెయిల్ అయిన వల్ల అవసరమా ఈ మనిషి టీంలో అనుకున్నా నేను. విల్ జాక్స్కో, సూర్యకుమార్ యాదవ్కో ఓపెనింగ్ ఇచ్చేయచ్చు కదా రోహిత్ శర్మతో పాటు, రికల్టన్ ఎందుకు అనుకున్నా. అలాంటి వాడు అద్భుతంగా ఆడాడు. డీకాక్ వార్చుండా సౌత్ ఆఫ్రికాకి, పిచ్ మాస్కొని నన్ను తీసేయమంటున్నావు అన్నట్లు. రోహిత్ శర్మ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు, అది పక్కన పెడితే రికల్టన్ తీశాడు. విల్ జాక్స్ 1 డౌన్ వచ్చి పెద్దగా పీకిందే లేదు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చేసాడు, ఏలియన్ ఫామ్ లోకి వచ్చేసింది. 9 బంతులు 22 కొట్టేశాడు. ఇలానే ఉంటే నెక్స్ట్ మ్యాచ్ తనే గెలిపిస్తాడు. తను చెప్తున్నా కదా, సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వస్తే ఎంత పెద్ద టార్గెట్ ఇచ్చినా సరే అది పెద్ద టార్గెట్ అవ్వదు. సూర్యకుమార్ అట్లా ఆడతాడు. తన తిలక్ వర్మ లాంటి సపోర్ట్ ఉంది అనుకోండి, ఇంకా అయిపోయింది. అలాంటి ప్లేయర్ అనమాట వాళ్ళు. తన ఫామ్ లో లేడనేది ఒక్కటే నాకు భయంగా ఉండేది. తను ఫామ్ లోకి వచ్చేసాడు కాబట్టి ఇంకా ముంబై మీద భయం లేదు. వాళ్ళు ఎప్పుడు స్లో స్టార్ట్ ఇస్తారు సీజన్ కి, తర్వాత పుంజుకొని దుమ్ము దులుపుతా ప్లేయర్స్ కలిపి ఫైనల్కి వెళ్ళి కప్పు కూడా కొడతారు. ఈసారి అట్లా ఇద్దేమో చూద్దాం. కానీ సూర్యకుమార్ ఫామ్ లో కావాలని మాత్రం ఫుల్ హ్యాపీ నేను. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఎక్కడెక్కడి నుంచి పట్టుకొస్తారో నాకు తెలియదు. ఇంతకుముందు పుత్తూరు బౌలింగ్ చూసి ఏందా ఈ కుర్రోడు ఇట్లా వేస్తున్నాడు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అనుకున్నాను. ఇప్పుడు అశ్విని కుమార్ ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళు కనీసం వాళ్ళ రాష్ట్రం తరపున కూడా దేశవాళీలో డెబ్యూ చేయలేదు సరిగ్గా. వీళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు వాళ్ళని పట్టుకొచ్చి ఐపీఎల్ ఎరగదీశ బౌలింగ్ చేపిస్తారు. లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంది, ఆకాశ్ మతాలు నీళ్ళే పట్టుకొచ్చారు. ఆకాశ మతాలు అట్లానే దొరికాడు వీళ్ళకి. మరి ఈ సంవత్సరం ఆకాశ మతాలు ఎందుకు పెట్టలేదు తెలియదు. ఈ సంవత్సరం అశ్విని కుమార్ తీసుకొచ్చారు. మళ్ళీ లెఫ్ట్ ఆర్మ్ సీమర్. మరి లెఫ్ట్ ఆర్మ్ సీమర్లు తక్కువ కదా, ఉన్న నటరాజన్ లాంటి వాళ్ళు గాయాలతో పడుకొని ఉన్నారు. అలాంటి టైంలో తను గనక నిరూపించుకుంటే అశ్విని కుమార్ ఫ్యూచర్లో టీమిండియాకి కూడా చాలా మంచి ప్రాస్పెక్ట్ అవుతారు. నాకు అలానే పుత్తూరును చూస్తూ ఉంటే చాలా గుర్తొస్తున్నాడు అనమాట. సన్నగా పుట్టిగా ఉండి తను కూడా చాలా అంత గొప్ప స్పిన్నర్ అవ్వచ్చు. అప్పుడే చెప్పలేదు తన గురించి. కానీ అశ్విని కుమార్ మాత్రం తనకున్న టాలెంట్ ని సాన పెడితే తను ఇంకా చాలా ఎత్తుకు ఎదుగుతాడు. తను చూసాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అనమాట. ఇలాంటి వాడు మనకి దొరికాడరా మళ్ళీ అని చెప్పి. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్ మనకు చాలా తక్కువ. ఇలాంటి వాళ్ళు దొరికినప్పుడు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ గా. ఇంకా తనతో పాటు మిగతా వాళ్ళు కూడా అందరూ బాగానే వేశారు. తలా ఒక వికెట్ తీసుకున్నారు. కోల్కతా బౌలింగ్ కూడా దారుణంగానే ఉంది. అట్టుబెట్టిన హర్షిత్ రాణా, సునీల్ నారాయణ, ఎవరు వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీలో వేసింది ఈ మనిషి అన్నట్లు ఆస్తున్నాడు అనమాట. బాధించుకుంటున్నాడు. లేదంటే వికెట్లు దిగాడు. లాగా చూడండి, వాళ్ళకి ఆండ్రీ రస్సెల్ వస్తే గానీ వాళ్ళకి వికెట్లు పడల. ముంబై కోల్పోయింది 2 వికెట్లు, 2 తీసిన ఆండ్రీ రస్సెల్ తీసిన వికెట్లు స్పెషలిస్ట్ బౌలర్ తీలేపారు వీళ్ళు. ఏం చెప్తాం, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇలానే ఆడుతుంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ అట్టడుగున ఫినిష్ చేస్తారనమాట. లాస్ట్ టైం టేబుల్ టాపర్స్ అంటే నేను చెప్పేది కప్ కూడా గెలిచారు టాప్ వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ లో టాప్ వస్తారు. సో ఎంత త్వరగా మేలుకుంటే వాళ్ళు అంత మంచిది. మీరేమంటున్నారు? కేకేఆర్ కోలుకుంటుంది,
ఈసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళి అనుకుంటున్నారా? లేకపోతే ప్రస్తుతం టీం అంత సీన్ లేదు, గంభీర్ లేడు, శ్రేయస్ అయ్యర్ లేడు కాబట్టి అంత సీన్ లేదంటారా? అంటే ముంబై పరిస్థితి ఏంటి? ముంబై అప్పట్లో స్లో స్టార్ట్ తీసుకున్నా సరే ఫైనల్స్కి వెళ్ళిద్ది, కప్పు కొట్టిద్ది అంటారా? ఏంటంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిద్ది, లేకపోతే అది కూడా వెళ్ళదు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రాదు ఇలా అంటారని కొంతమంది సోషల్ మీడియా అంటున్నారు కాబట్టి చెప్తున్నా. అలా అంటారు. కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి క్రికెట్ వీడియోతో ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై.